ఐర్లాండ్లో ప్రజల తిరుగుబాటు పెరిగిపోతుంది క్రమంగా. ఏదైతే వలసదారులుగా వచ్చినటువంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్, సిరియా, యెమెన్, పాలస్తీనా, బంగ్లాదేశు, పాకిస్తాన్ ఇట్లాంటి దేశాల నుండి వచ్చి అక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చి శరణార్థులుగా వచ్చి బ్రతుకుతా అక్కడ జరిగినటువంటి వ్యవహారాలు అయితే ఉన్నాయో వాటి మీద తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. తాజాగా ఐరిష్ ప్రజలు అక్కడ వ్యతిరేక ఉద్యమాలు, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని శరణార్థుని వెనక్కి పంపించేయమన్నటువంటి ఉద్యమాలు పతాక స్థాయికి చేరుతున్నాయి. ఇందులో ఐర్లాండ్లో ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రజలు చేస్తున్నటువంటి తిరుగుబాటు ఉద్యమాలతో ప్రభుత్వం మీద పెద్ద బర్డెన్ పడుతోంది. ప్రభుత్వం వాళ్ళు వెనక్కి పంపిస్తే ఐక్యరాజ్య సమితి నిబంధనలకి, ఐక్యరాజ్య సమితి సూచనలకు, ఐక్యరాజ్య సమితి ఆదేశాలకు, ఐక్యరాజ్య సమితిలో గతంలో కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధం. అట్లాగని చేయకపోతే లోకల్గా ఉన్నటువంటి ప్రజలు తిరగబడతారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వమే పడిపోతుంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలా లేకపోతే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అమలు అవ్వాలంటే మధ్యలో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఈ శరణార్థులు చేస్తున్నటువంటి దాష్టీకాలతో విరక్తి చెంది ఉద్యమాల పాటు పట్టారు.